నిజమేనుల్లా గవర్నర్ సారు గుళ్ళు గోపురాలు ఎంత ఎక్కువ తిరుగుతాడో నిజాలు కూడా అంతే ఎక్కువ మాట్లాడతాడు. ఈ స్కూలు వ్యాపారం అయిపోయింది అన్నాడు, దౌకాన్లతోని దందాలు చేస్తుంది అన్నాడు. సార్ చెప్తా అంటే నిజమే అనిపిస్తుంది. 30 అడ్మిషన్లు 6 ఆపరేషన్లతోని దిగ్విజయంగా నడుస్తుంటాయి ఈ రెండు. సరే కానీ చదువుల సంగతి మనం ఇంకో పరి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే దౌకాన్ల కథను చూద్దాం. శివుని ఆజ్ఞ లేనిదే షీమైనా గుట్టది అని అంటారు. కానీ నడుమ మనకు డాక్టర్లే శివుడు రాత రాసే బ్రహ్మలు అవుతున్నారు. కాన్పు కోసం దౌకాన్ల అడుగు పెడితే చాలు కడుపు మీద కోతవడంది తల్లి పిల్ల ఇంటికొచ్చే పరిస్థితే లేదు. నెరీ మన తెలంగాణలోనైతే ఏ రాష్ట్రంలో లేనన్ని ఆపరేషన్లు అవుతున్నాయట. 158 కాన్పులు ఆపరేషన్లతోనే అవుతున్నాయట. దునియా పోరగాన్ల మంచి షెడ్యూల్ చూసే యూనిసెఫ్ సంఘపోలు పెట్టిన మీటింగ్ లా గీ ముచ్చట చెప్పిండ్రు పెద్ద ఆఫీసర్లు. నొప్పులొచ్చే సూదులిచ్చుడు, గ్లూకోజ్ లెక్కిచ్చుడు. ఇక ఈ గోస చూడలేక మనమే ఆపరేషన్ చేయమని డాక్టర్ కాలు మొక్కుతాం. కత్తి పెట్టుడు, కడుపు కోసుడు, బిడ్డని తీసుడు ఇదే నడుస్తుంది ఇప్పుడు. 50-60 వేల బిల్లు గాంధీ తల్లి పిల్ల బెడ్డే దిగరు. ఇక ఈ నడుమ ఇంకో సోకుల పడ్డరు. కాన్పుకు ముహూర్తాలు గడియలు చూసుకుంటుండ్రు. 9 నెలలు నిండకున్నా మంచిదే గాని మంచి ముహూర్తం చూసుకొని ఆపరేషన్లు చేపించుకుంటుండ్రు. గడియ మంచిదైనా గాచారం మంచిగా లేక ఏమన్నా నెటమటం అయితే ఏంటి పరిస్థితి? ముహూర్తం ముఖ్యమా, తల్లి పిల్ల మంచిగుండు ముఖ్యమా? కానీ ఇప్పుడు ఏం రోజులో ఏమో పొండ్రి.